తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ప్రజల అండదండలే శ్రీరామ రక్ష అని నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ఏయూ సిండికేట్ మాజీ సభ్యులు డాక్టర్ జామి భీమశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం 44వ డివిజన్ రెల్లి వీధిలో పార్టీ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సభ్యత్వ కార్డుల పంపిణీలో వారు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పార్టీని ఉపయోగించుకుని పదవులు అనుభవించి కొంతమంది నాయకులు పార్టీని వదిలిపోయినా చంద్రబాబు నాయుడు నిరంతరం అలుపెరుగని పోరాటమే పార్టీ నిలబడటానికి కారణమయ్యాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు భరోసా కోసం నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో టీడీపీ బలోపేతానికి, అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉందంటే దానికి కారణం సభ్యత్వాలే. మన లోకేష్ బాబు నాయకత్వంలో 3 సభ్యత్వాల నుంచి భారతదేశంలోనూ చరిత్ర సృష్టించిన యూత్ ఐకాన్ లోకేష్ నాయకత్వాన్ని మనందరం బలపరిచి తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యంలో నిలబెట్టిన నిదర్శనంగా కార్యకర్తలు ఉంటున్నారు. కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ, రాజకీయ పార్టీకి మనుగడ లేదు. కానీ మిగతా పార్టీల్లో కార్యకర్తలు వేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరు. ఎంతమంది నాయకులు మారుతారు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీని విడిచి వెళ్ళరు. అటువంటి తెలుగుదేశం పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, ప్రజల హృదయాల్లో నిలవాలని, సమాజ స్థాపన, నవసమాజ నిర్మాణంలో కార్యకర్తలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షుడు నా తమ్ముడు వెంకటేష్ గారికి, ఈ వార్డు నాయకురాలు సుశీలమ్మకి, అలాగే రవికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సుశీల్కి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, అమ్మ నీ భవిష్యత్తుకి నేను తోడుంటానని తెలియజేసుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 1 సభ్యత్వాలు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో 1 సభ్యత్వాలు జరగడం జరిగింది. ముఖ్యంగా 1 సభ్యత్వాలు ఎందుకు చేశామంటే, గతంలో కూడా లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమం ఏ పార్టీలో లేదు. ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు కానీ ఏ పార్టీకి లేరు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే పార్టీపై అన్న ఎన్టీఆర్ గారిపై, నారా చంద్రబాబు నాయుడు గారిపై, ఇక్కడ ఉన్న నాయకులందరిపై, ప్రజలకు, కార్యకర్తలకు ప్రజల అన్నదానం లేకపోతే మేము 1 సభ్యత్వాలు చేయలేం. ప్రజలందరూ ఈ పార్టీలో భాగస్వామి అయ్యారు కాబట్టి 1 సభ్యత్వాలే. శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారు ఆయన 53,000 మెజార్టీతో అఖండ విజయం సాధించారు. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రకారుడు నాయకత్వంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో సుమారు 70,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇది జిల్లాలో ప్రథమ స్థానం సంపాదించాం. ఇది శంకర్ గారి నాయకత్వంపై ప్రజలకు, పార్టీ నాయకత్వం ఉన్న అపారమైన నమ్మకం, విశ్వాసం. ఇక లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి, దాని ద్వారా ఎవరైనా ఆకస్మికంగా యాక్సిడెంట్లో చనిపోతే సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం, అలాగే మామూలుగా చనిపోతే 10,000 రూపాయలు మట్టి ఖర్చు ఇచ్చే కార్యక్రమం, అలాగే వాళ్ళ బిడ్డలు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే చదువులు అందించి వైద్య సహాయం అందించే కార్యక్రమం లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చాక రాకముందు కూడా ఇదే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకు అందించడం. ఒక పేదవాడికి కూడాను సభ్యత్వం చేయించమన్నారు, అలాగే సభ్యత్వం చేయించాము. మనకి నారా లోకేష్ గారు చాలా సహాయం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు యాక్సిడెంట్లుగా ఏమైనా చనిపోతే కనుక ఆ ఇంటికి పెద్ద దిక్కు కానీ, లేకపోతే కుర్రోళ్ళు కానీ ఏమైనా ఇప్పుడు బళ్ళు తీస్తున్నారు చాలామంది కుర్రోళ్ళు ఏమైనా అయితే కనుక 5 లక్షలు బీమా ఇవ్వడం జరుగుతుంది. అదే మామూలుగా చనిపోతే కనుక 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లల స్కూలు వారంగా కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయినా కనుక, వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగోపోతే కనుక హెల్త్ కూడా దీన్ని పనిచేస్తుంది. అందుకే సభ్యత్వం కార్డులు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం నాకు చేయండి ముందుకు రావడం మా వీధిలోనే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు భీమశంకర్ గారు, అలాగే మన పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ గారు రావడం మాకు చాలా సంతోషం అండి. అందుకే ఎప్పుడు కూడాను మాకు భీమశంకర్ గారు ఎప్పుడు కూడా నేను ఉన్నానమ్మా అని చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు నారా లోకేష్ గారు పెట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అలాగే మాకు ఇక్కడ గుండశంకర్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారండి. ప్రతిదానికి కూడా నేను ఉన్నానమ్మా అని అంటుంటారు. ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈరోజు ఆగిపోయిన కమిటీ హాల్ అవనండి, లేకపోతే అలాగే ఆగిపోయిన రోడ్లు అవనండి, ప్రతి దాన్ని కూడా 5 సంవత్సరాలు వెనకపడి శ్రీకాకుళానికి మళ్ళీ ముందు తెచ్చారంట మన ఎమ్మెల్యే గారు. అలాగే మన అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా తిరుమూర్తుల్లాగా ఉండి మా శ్రీకాకుళానికి దిక్కుగా చేసి మాకు, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మేము ఉన్నామని చెప్తున్నారు. 5 సంవత్సరాలు వెనకపడిపోయిన శ్రీకాకుళాన్ని మళ్ళీ అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుందానికి వాళ్ళందరికీ, నాయకులకి అందరికీ నమస్కారం చెల్లించుకుంటూ చక్కని అవకాశం ఇచ్చిందానికి